ఇంట్లో అందరూ కూర్చొని ఉండగా ఇంతలో బాలు అయితే వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి మీనా మీతోటి ఏమైనా చెప్పిందా అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటాడు. అది విని సత్యం అయితే మాకేమీ చెప్పలేదు ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో మీనా అక్కడికి వస్తుంది. నేనేమీ చెప్పలేదండి, మీరే చెప్పినట్టుగా ఉన్నారు ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసి ప్రభావతి అయితే అనుమానం పడుతూ ఉంటుంది. ఏంటి ఏదో తేడా కొడుతుంది, వీళ్ళిద్దరూ కొంపతీసి ఒక్కటైపోయారా ఏంటా అని చెప్పి ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే ఏంట్రా అదేదో నువ్వే చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. దీంతో ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. మీ ఆవిడ టీలో పంచదార చాలా ఎక్కువ వేసేసింది, అది చెప్పాలా చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి. దాంతో బాలు అయితే పంచదార ఎక్కువ వేస్తే మంచే కదా ఇచ్చింది, తీపే కదా తాగేయండి అని చెప్పి అంటూ ఉంటాడు బాలు వాళ్ళ అమ్మ ప్రభావతితో. ఇంతలో అక్కడ ఉన్న రోహిణిని అయితే ప్రభావతి పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ఈ అమ్మ రోహిణి, నాకేదో తేడా కొడుతుంది. బాలు మీనా కలిసి మొదట వాళ్ళిద్దరే నాకు మనవరాల్లో ఇచ్చేసేలా ఉన్నారు. నేను అలా జరిగితే ఒప్పుకోను. నీ బిడ్డనే నేను ముందు ఎత్తుకోవాలి, ఎందుకంటే ఆ బాలుగాడి పిల్లల్ని నేను ఎత్తుకోను. నువ్వు మనోజ్ కలిసి నాకు ఒక పాపనో బాబునో చేతిలో పెట్టిస్తే ఆడుకుంటాను, ముందు మీరే కనాలి అని చెప్పి ప్రభావతి అయితే రోహిణితో అంటూ ఉంటుంది. ఆ మాటలు విని రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.